రవి గారు, ఎంతో దుమారం రేపిన ధర్మస్థలం కేసు అంటే హడావిడిగా క్లోజ్ చేస్తున్నారు అనేది ఒకటి వస్తూ ఉంది. అంటే అస్థిపంజరాలు దొరికి రకరకాల ఈవెంట్స్ చూసాం ఆ కేసులో. మనం ఎందుకు ఇంత సడన్గా దాని క్లోజింగ్ దిశగా వెళ్తున్నారు? అదే అంటే మతపరమైనటువంటి అంశం కదా, దాన్ని పెంచడం ఎందుకని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ముందు నుంచి కూడా అక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వమే, సిద్ధరామయ్య, శివకుమార్ వాళ్ళు కూడా ఇదేదో తమ ప్రభుత్వం మీద వస్తుంది, లేకపోతే ఎందుకు దీన్ని కదిలించడం అనే కోణంలో ఉన్నట్టున్నారు. ధర్మస్థలం అనేది అక్కడ చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం, మంజునాథ స్వామి ఆలయం ఉంటుంది. అది కావడానికి హైందవ క్షేత్రమే, కానీ దాని ఆధిపత్యము ధర్మకర్తలంతా జైన మతానికి చెందిన వాళ్ళు. సో అక్కడ ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు, అంటే 2014, 1995 మధ్యలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక అతను, నేను ఎన్నో అస్థిపంజరాలను, మృత కళేబరాలు నేను పాతిపెట్టాను, అవన్నీ అత్యాచారాలకు లేదా వీటికి గురైనట్టుగా అప్పుడు అనిపించింది. వాళ్ళ ఒత్తిడికి లోనే నేను అవన్నీ చేసి ఇక్కడ ఉండలేక పారిపోయాను. కానీ నా అంతరాత్మ తరమడంతో నేను తట్టుకోలేక మళ్ళీ వచ్చి మీకు చెప్తున్నాను అని చెప్పి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఇది సంచలనం కలిగించింది. దీని మీద ధర్మస్థలంకి సంబంధించిన ధర్మకర్త ఆయన వీరేంద్ర హెగ్గడే అని ఆయన ఎంపీ కూడా, బీజేపీ వాళ్ళు చేసిన ఎంపీ. ఆయన మీదకి ఆరోపణలు వస్తున్నాయని ఆయన తమ్ముడు కోర్టులో కేసు వేశాడు, హైకోర్టులో. కింద కోర్టు ఏమో విచారణ వద్దు, దీని మీద ఇది అప్రతిష్ట వస్తుంది అంటే హైకోర్టు దాని అభ్యంతరాలు తోసేసి జరపమంది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దర్యాప్తు జరపండి అంది. 3 సిట్లు వేశారు. 11-12 స్థలాలు ఐడెంటిఫై చేసి తవ్వారు. 1-2 చోట్ల దొరికాయి, ఒక చోట దొరికాయి, ఒక చోట దొరకలేదు. ఇంకా ఎక్కడెక్కడ అన్నీ తవ్వి ఇంకా విషయాలు తెలుసుకొని చెయ్యాలి అని కాకుండా, అది దొరికిన మరుక్షణం దొరకడం లేదు కదా, ఇదేదో కావాలని చేశారని మొదలు పెట్టారు. ఇక రెండో వైపున ఇంకొక అంబంలో కుంభంలాగా అసలు ఇదంతా జైనుల చేతిలో ధర్మస్థలం ఉండడం వల్ల ఇలా జరుగుతుంది, ఇది హిందువులకు రావాలి అని ఒక ఇది. జైన మతాన్ని దుష్ప్రచారం చేయడానికి ఇదంతా వాడుకుంటున్నారని ఆ ధర్మకర్తల తాలూకు. ముందే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా. సో ఈ విధంగా అసలు అక్కడ బలైపోయిన అమ్మాయిలనండి, లేకపోతే పిల్లలు, ఇంకా ఇతరులు, ఈ విషయాలను లోతుగా తీయాలి అనే దానికంటే కూడా ఇక్కడ ఏమీ లేదు, ఇది కావాలని చేశారని ఈ వెర్షన్ ఎక్కువైపోయింది. ఈ వెర్షన్ ఎక్కువైపోగానే శివకుమార్ కూడా ముందుకు వచ్చాడు, ఇతర ఆ ప్రభుత్వం వాళ్ళు కూడా లేదు, అక్కడ ఏం లేదు, అనవసరంగా మా మీద చేయాలనుకున్నారు, ఇది మొదలు పెట్టారు. సో నెమ్మదిగా ఇంక కేసు క్లోజ్. ఇది చాలా అన్యాయమైన విషయం. అసలు మొదటి అటువంటివి జరిగి ఉండకూడదు. అంటే వచ్చింది, ఏమైంది, ఇంత చేసి 1-2 నెలలు కూడా కాలేదు కదా. ఇంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు దీర్ఘకాలం పాటు మీరు పరిశీలించి ఇంకా అనేక కోణాలని చూసి నిజాలు బయటికి తీసే బదులు అయిపోయింది, ఏం లేదు మధ్య దాన్ని మాఫీ చేసేయడానికి, క్లోజ్ చేయడానికి తొందరపాటు పడ్డాం. చివరికి ఈ రోజుకి వచ్చేసరికి అతన్ని అరెస్ట్ చేసి అతని మీద కేసు పెట్టారు, ఆ ఫిర్యాదు చేసిన ఆయన మీద. నేను ఏదో చెప్పమంటే చెప్పానని. అలాగే అప్పుడు ఒక మహిళ తన బిడ్డ అదృశ్యమైందని ఇట్లాంటి ఫిర్యాదు చేశారు. ఆమె కూడా వచ్చి నేను కావాలని చెప్పమంటే చెప్పానని ఆమె కూడా చెప్తున్నారు. ఇక్కడ థర్డ్ డైమెన్షన్ ఏమంటే, ఈ దర్యాప్తు జరుగుతున్నప్పుడే ఒక విషయం తెలిసింది ఏమంటే, స్థానిక పోలీస్ స్టేషన్లలో భారీ ఎత్తున ఒక దశకు సంబంధించిన కేసుల ఫైళ్లు నాశనం చేశారు. ధ్వంసం చేశాము అని వాళ్ళు దర్యాప్తు సంస్థలకు చెప్పారు. ఎందుకు ధ్వంసం చేశారు, వాటిలో వివరాలు ఉండే అవకాశం ఉంది. ఇంకొకటేమో గతంలో ఢిల్లీ దగ్గరలో ఆ ఇండస్ట్రియల్ ప్రాంతంలో అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఉదాహరణకు అక్కడ పనివాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మా పిల్లలు పోయారని చాలా ఫిర్యాదులు పెట్టారు. ఇక్కడ కూడా అలాంటి చాలా ఫిర్యాదులు గతంలో వచ్చి ఉన్నాయి. కానీ ఇప్పుడు పోలీసులు అప్పుడు ఇది లేవు అని వాళ్ళు చెప్పారు, ధ్వంసం చేసామని. ఇటువైపు చూస్తేనేమో రాష్ట్ర ప్రభుత్వం కూడా నెమ్మదిగా దీని నుంచి ఎలా బయటికి రావాలని వాళ్ళు మొదలు పెట్టారు. ఇంకా మూడోది అసలు సనాతన ధర్మం మీద దాడి, ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు కదా, అది. వీటన్నిటితో ఇప్పుడు ధర్మస్థలం అధర్మస్థలం అయింది, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ వచ్చింది. నిజంగానే ఇప్పుడు అధర్మంలాగే దాన్ని మూసేస్తున్నారు. మూసేసి
ఏం జరగలేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, ఇదంతా కూడా కావాలని కొంతమంది కుట్రపూరితంగా తీసుకొని వచ్చారు అని. ఇది నిజంగా చాలా అన్యాయమైన విషయం. ఇప్పుడు ఒక 6 నెలల్లో 3 నెలల్లో మీరు అనేక కోణాలు చేసి ఎంక్వైరీలు చేసి, అలాగే ఇదంతా పారదర్శకంగా పౌర సమాజాన్ని, మీడియాను, న్యాయమూర్తులను భాగస్వాములను చేసి చేయాల్సింది పోయి పోలీసులే ఒక 3 సిట్లు వేయడం, వాళ్ళే లేదో చూడడం చేయటం. కాబట్టి ఇది చాలా అన్యాయం అని చెప్పాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని నిజానిజాలు తేల్చడం మీద కంటే తమ మీద ఏం రాకుండా చూసుకోవటం. మేము కూడా మతంతోనే ఉన్నాం. కర్ణాటక ఒక్కటే కదా బీజేపీకి దక్షిణాదిన ఉంది. బట్ అక్కడ మఠాలు, ఈ కులాలు, వర్గాలు, వీటి ప్రాబల్యం ఎక్కువే. అందుకనే ఇక్కడ బయటికి వచ్చిన ఒక విషయం కాస్త క్లోజ్ అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. అది ఆందోళనకరమే కదా, అభ్యంతరకరం. అప్పుడు అది కూడా వచ్చింది. ఇప్పుడు సనాతనం అని చెప్పేటటువంటి ప్రసిద్ధులు, లేకపోతే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వాళ్ళందరూ దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు, ఏం జరిగిందో తేల్చడానికని ఆరోపణ, విమర్శ కూడా వచ్చింది. వాళ్ళైనా ఇప్పుడు బయటికి రావాలి కదా. ఇప్పుడు ధర్మస్థలంలో జరగలేదని నిర్ధారణ అయితే అది మతానికి మంచిదే కదా. కానీ మధ్యలోనే మూసేసి చేయాల్సి మచ్చిపూచి అన్నట్టుగా ఎందుకు చేయాలన్నది ఇక్కడ ప్రశ్న. మహిళా సంఘాలు ముఖ్యంగా దీని మీద ఎక్కువ నిరసన తెలుపుతున్నాయి. దీన్ని కొనసాగించి నిజానిజాలు తేల్చాలి అని.